ప్రియులారా, సంఘము చేయవలసిన పని అనే దాని గురించి చెప్పుకుందాం. సంఘము చేయవలసిన పని. సంఘం అంటే మీరు నేను. సంఘం అంటే మీరు నేను కలిస్తేనే సంఘము. 10 మంది అయినా, 20 మంది అయినా, 50 మంది అయినా, 100 మంది అయినా, 1000 మంది అయినా, ఆపై ఇంకెంతమంది ఉన్నా మనమంతా కలిస్తేనే సంఘము. ఈ సంఘం అనేటువంటి మనము చేయవలసినటువంటి కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు దేవుడు మనకు అప్పగించాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి చదువుకుందామండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప చాలు. ప్రియులారా, యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత సంఘము స్థాపించబడింది. సంఘము స్థాపించబడినటువంటి తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి నాయకులు సంఘ బాధ్యతను తీసుకున్నారు. సంఘ బాధ్యతను తీసుకుని సంఘము చేయవలసినటువంటి పని ఏంటో వారి ద్వారా మనకు దేవుడు తెలియచేస్తున్నాడు. వారి ద్వారా దేవుడు మనకి తెలియచేశాడు. ఏమనుంది ఇక్కడ 8 నుండి 11 వరకు చదువుకున్నటువంటి మాటలో ఒక మాట నేను చదువుతాను. 8 నుండి మనం చదువుకున్నాం. 11 కింద లైన్లో సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి అంటున్నాడు. మనం మొదట్లో చెప్పుకున్నాం, సంఘం అంటే మీరు నేను. రక్షింపబడి నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి బలలో పాలు పొందుతూ దేవుని కొరకు జీవించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మనమంతా క్రీస్తు ఏర్పాటు చేసుకున్నటువంటి, క్రీస్తు స్థాపించినటువంటి ఆ రాజ్యంలో సంఘ సభ్యులం. సంఘ సభ్యులమైనటువంటి మనము చేయవలసిన పని అపోస్తులు ఏమైతే చేశారో అందులో కొంతైనా మనం చేయగలిగి ఉండాలి. అది సంఘము చేసే పని. అది సంఘము చేసే పని. ఏంటా పని అంటే దేవుని జ్ఞానాన్ని అన్యజనులకు ప్రకటించాలంటండి. దేవుని యొక్క జ్ఞానము ఏమైంది, ఆయన గుణం ఏమైంది, ఆయన స్వభావం ఏమైంది, ఆయన లక్షణాలు ఏంటి, మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా, సమాజం మధ్య మనం జీవించే జీవితం ద్వారా సంఘమైనటువంటి మనము దేవుని జ్ఞానాన్ని ప్రజలకు అందించాలంట. అది అపోస్తుల ద్వారా అందింది మొదటి దినాల్లో. 1 పేతురు 2వ అధ్యాయం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయనిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునే ఉన్నారు. చాలు ప్రియులారా. ఇక్కడ ఆ ప్రారంభంలో అయితే మీరు చీకటిలో నుండి అంటున్నాడు. సాతాను యొక్క కబంధ హస్తాల నుండి అని అర్థం. సాతాను యొక్క యుక్తిగల పన్నాగాల్లో మనం అందరం చిక్కుకున్నాం. చీకటిలోనే ఉన్నాం, పాపంలోనే ఉన్నాం, అబద్ధాల్లోనే ఉన్నాం, అన్యాయంలోనే ఉన్నాం. లోకం ఎలా జీవిస్తుందో, మనకి కావలసిన వారు ఎలా జీవిస్తున్నారో మనం కూడా అలాగే జీవించాలనుకున్నాం. అటువంటి చీకటి బ్రతుకుల నుండి, దేవునికి దూరమైనటువంటి ఆ బ్రతుకుల నుండి, ఆ చీకట్ల నుండి, సాతాను యొక్క యుక్తిగల పన్నాగాల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
వాక్యపు వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడు. వాక్యం ఎవరిలో ఉందో, వాక్యం ఎవరుంటున్నారో, వాక్యం ఎవరు అర్థమవుతుందో, ఎవరికి అర్థమవుతుందో వారు వెలుగులో జీవించినట్టే. వారు వెలుగు సంబంధులు. యేసుక్రీస్తు వారు వెలుగు సంబంధి. నేను వెలుగు సంబంధిని అంటాడు ఆయన. కనుక యేసు ప్రభు నమ్మినటువంటి, యేసు మార్గాన్ని తెలుసుకున్నటువంటి మనము కూడా చీకటి నుండి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన మనము వెలుగులోనే జీవించాలి, వెలుగు సంబంధులుగా జీవించాలి. వెలుగంటే నీతి, న్యాయము, క్రమము, మర్యాద, భయము, భక్తి, ప్రేమ, ఆప్యాయత, గౌరవము, వినయము, విధేయత, జాలి, కరుణ, దయ, ఇవన్నీ కూడా వెలుగులో ఉంటాయి. ఇవన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. యేసు ప్రభులో ఉన్న గుణగణాలు వెలుగులోకి వచ్చిన మనము కూడా కలిగి ఉండాలని కోరుకున్నాడు. చీకట్లో నుండి బయటకు వచ్చామంటే, అంటే సాతానులో నుండి మనం బయటకు వచ్చామంటే దేవుని లాగానే బ్రతకడానికి, దేవుని గుణగణాలు కలిగి బ్రతకడానికి ఇష్టపడమని చెప్తున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ప్రియులారా, నిజానికి మనం ఎన్నిక లేని వారు, ఎందుకు పనికిరాని వారు. పరలోకం నుండి భూలోకానికి వచ్చినటువంటి యేసు మాట పలకటానికి కానీ, ప్రభువా అని పిలవటానికి కానీ, మోకరించి ప్రార్థన చేయటానికి కానీ మనకి ఏ యోగ్యత లేదు, ఏ యోగ్యత లేదు. కానీ తండ్రిని దేవుడు మనల్ని ప్రేమించి ఇదిగో ఈ సువార్త వాక్యం ద్వారా మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పిలిచాడు ఆయన. ఎందుకు పనికిరాని మనల్ని దేవుని మాట చేత పిలిచాడు. దేవునితో ఉండటానికి కానీ, దేవునితో సహవాసం చేయడానికి కానీ, దేవుణ్ణి ప్రభువాన్ని పిలవటానికి కానీ మనకి ఏమాత్రం ఎవ్వరికి యోగ్యత లేదు. యోగ్యత లేని మనల్ని వాక్యం ద్వారా పిలిచాడు. వాక్యం ద్వారా పిలిచాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మిమ్మును పిలిచిన వాని, ఎందుకు పనికిరాని మనల్ని పిలిచినటువంటి దేవుడు మనకు అధికారం ఇచ్చి, మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి, కుమారత్వాన్ని ఇచ్చి, తన కుటుంబం యొక్క అధికారాన్ని ఇచ్చి, తనతో ఉండే భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క గుణగణాలని మనము ప్రచురం చేయాలంట. ఆ దేవుని యొక్క గుణగణాలని ప్రచురం చేయాలంట. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన, ఇది వరకు మనము అనేకమైనటువంటి కులాలు కలిగి ఉన్నాం, అనేకమైన ఆచారాలు కలిగి ఉన్నాం, అనేకమైన అలవాట్లు కలిగి ఉన్నాం. లేక మరికొందరికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మరికొందరికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ కలిగిన మనము ఇప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని జీవం గల వాక్యాన్ని విని దేవునితో తిరిగి నేను దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, లేక దేవుని సంఘంగా, దేవుని కుటుంబంగా, లేక ఒక విశ్వాస గృహముగా బ్రతకాలి అనే ఆలోచన మనకు వచ్చింది. అయితే ఇప్పుడు లోకములో నుండి, కుటుంబాల నుండి మనం ఏర్పాటు చేసుకున్న ఆ కులాలు, మతాల నుండి ఒక ప్రత్యేకించబడిన వారముగా మనం ఉండాలంటండి. ప్రత్యేకించబడిన, ఏర్పాటు చేయబడిన వంశం అంట. క్రైస్తవులందరికీ దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే మీరు ఏర్పాటు చేయబడినటువంటి వంశం అంట. ఇది ఒక ఏర్పాటు, ఇది ఒక ప్రణాళిక. మనం అందరము ఒక సంఘముగా కూడుకోవడము, క్రీస్తు రక్తంలో కడగబడ్డము, సంఘములో చేర్చబడ్డము, దేవుడు స్థాపించిన ఆ సంఘములకు రావడం, ఇది ఒక ఏర్పాటు, ఇది ఒక ప్రణాళిక, కొన్ని కోట్ల సంవత్సరాల సంకల్పం అది. ఆ సంకల్పంలో మీరు నేను ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనల్ని ఏర్పాటు చేసుకున్న వంశముగా ఆయన ప్రత్యేకించాడు. అయితే ఏర్పాటునైన వంశం ఏం చేయాలంటండి? రాజులైన యాజక సమూహమును అంటున్నాడండి. రాజు రాజ్యాన్ని ఏల్తాడు, రాజు రాజ్యాన్ని ఏల్తాడు. అంటే మనల్ని మనం ఏలుకొని మనం ఏం చేయాలంటే అన్య జనాంగానికి కూడా దేవుళ్ళకు రప్పించేటటువంటి బాధ్యత మనకు ఉందన్నమాట. జనాల్ని ఏలటం అంటే వారికి ఒక మంచి మార్గాన్ని చూపించడం, వారి యోగక్షేమాలు చూడటం, వారు ఎలా మంచిగా ఉంటారు, వారు ఎలా ఆదరించబడతారు, వారు ఎలా క్షమించబడతారు, వారు ఎలా మంచి మార్గాన్ని అనుసరిస్తారు. ఏలటం అంటే అధికారం చూపించడం కాదు. ఏ మార్గం అయితే, ఏ పని అయితే, ఏ ఆలోచన అయితే మనల్ని నిత్య నరకాగ్ని గుండానికి నడిపిస్తుందో, లేక తప్పు త్రోవలో నడిపిస్తుందో, లేక తప్పు మార్గంలో నడిపిస్తుందో, దాని నుండి మనల్ని మనం విడిపించుకొని
రాజులముగా మనల్ని మనం ఏలుకొని ఇతరులను కూడా ఏలాలంట. ఇతరులను కూడా ఏలంట. రాజులైన యాజక సమూహముగా. రాజులైన, ఇదివరకు లేవి గోత్రంలో ఒక గుంపు మాత్రమే యాజకత్వం కలిగి ఉండేవారు. యాజకత్వాన్ని పాత నిబంధన కాలంలో. కానీ క్రొత్త నిబంధన కాలము యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన మన కొరకు జీవించి మంచి మాటలు మన కొరకు చెప్పి దేవుని మాటలన్నీ, దేవుని మనసంతా మనకి ప్రబోధించిన తర్వాత మరలా మనల్ని దేవుని పిల్లలుగా చేయటానికి, సాతాను యొక్క కబంధ హస్తాల నుండి మనల్ని విడిపించడానికి ఆయన పరిశుద్ధ రక్తం చిందించవలసి వచ్చింది. మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి 3 దినాలు సమాధిలో ఉంచబడి తిరిగి మృత్యుంజయుడే లేచి ఆయన పరమునకు చేర్చబడిన తర్వాత సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ యాజకులేనంట. ఇదివరకైతే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని 4 భాగాలు చేసి ఒక గుంపు మాత్రమే యాజకత్వం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యం, ఆయన మనకిచ్చినటువంటి ఆ అధికారం ఏంటంటే స్త్రీ అని పురుషులని భేదం లేదు. మనమందరము ఎవరండి? యాజకులమే. మనమంతా నమ్మి బాప్తిసం పొందిన వారు, సంఘంలో చేర్చబడిన వారు అందరూ యాజకులు కూడా అంట. ఎందుకు ఉండాలి? మనల్ని మనం ఏలుకోవాలి, ఇతరుల్ని ఏలాలి. ఏలటం అంటే ఏంటి? మనల్ని మనం రక్షించుకొని ఇతరులను రక్షించే విధానంలో మనము జీవితము కలిగి ఉండటము. తర్వాత పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునే ఉన్నారు అంటున్నాడు. అంటే మనల్ని మనం ఏలుకోవడం అంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం అనుకుంటండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. మనల్ని మనం ఏలుకోవడం అంటే ఏంటి? రాజ్యాధికారము, యాజకత్వం మనకిచ్చాడంటే ఏంటి? మనల్ని మనం కాపాడుకోవాలి, ఇతరుల్ని కాపాడాలి. మనల్ని మనం పరామర్శించుకోవాలి, ఇతరుల్ని పరామర్శించాలి. మన అవసరాలు మనం తీర్చుకోవడానికి మనం కష్టపడి పని చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ కష్టంలో, దేవుడు మనకిచ్చిన వ్యాపారంలో, దేవుడు మనకిచ్చిన ఉద్యోగంలో, దేవుడు మనకిచ్చిన ఆ తలాంతులో, లేక చిన్న సంపాదనలో మరొకరికి మనం మేలు చేసేవారం ఉండాలంటండి. సంఘము చేసే పని చెప్తున్నాడు ఇక్కడ. సంఘము చేసే పని వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడంటే, ప్రియులారా, కొద్దో గొప్ప సహాయం చేస్తే, ఒక 1000 రూపాయల నుండి 10,000 రూపాయలు సహాయం చేస్తే అందరూ స్వార్థాన్ని చూసుకుంటారు. సహాయం చేశాను కనుక నీ నుండి నేను ఏదైనా పొందుకోవాలి, నీ నుండి నాకు ఏదైనా కావాలి. కనుక ఎప్పుడైతే స్వార్థంలో చేరుకుందో మన శరీరము మాలిన్యమయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. శరీర కోరికలు పెరుగుతాయి, గౌరవాలు పెరుగుతాయి, సన్మానాలు పెరుగుతాయి, గొప్ప మెప్పులు కావాల్సి వస్తుంది. ఎందుకంటే స్వార్థపూరితమైనటువంటి సేవ, స్వార్థపూరితమైన సహాయము మన జీవితాన్ని మాలిన్యంలో తీసుకెళ్ళిపోతుంది. అట్టి వారంగా మనం ఉండకూడదంటండి. అట్టి వారముగా మనం ఉండకూడదంట. సంఘము మొదట్లో ఎటువంటి భారం కలిగి ఉందో ఒకసారి అపోస్తుల కార్యములోకి వెళ్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం చదువుకుందామండి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. సంఘము సువార్త భారం ఎలా ప్రారంభించారంటే,
మొదట్లో అపోస్తులు ప్రతి దినం కూడా దేవాలయంలో కూడుకున్నారంట. ప్రతి దినం దేవాలయంలో కూడుకొని దేవుని గురించిన సంగతులు, సత్యమైన సంగతులు, రక్షణ గురించినటువంటి, విడుదల కలిగించేటటువంటి, పాపపు ఒప్పుదల కలిగినటువంటి, పరలోకానికి సిద్ధపడేటటువంటి మాటలు వారు చెప్పుకున్నారంట. ప్రతి దినము సంఘములో కూడుకోవడం వలన, ప్రతి దినము వాక్యం వినబడటం వలన, ప్రతి దినము బోధ ప్రజలకు వినబడటం వలన అనేకులు మార్పు చెంది రక్షణ పొంది సంఘములో చేర్చబడుతున్నారంట. ఆఖరి వచనంలో అదే ఉంది. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అంటున్నాడు. అంటే ప్రతి దినము దేవాలయంలో కూడుకుని వాక్యం ఉండటం వలన హృదయాల్లో మార్పు వస్తుంది. దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి, నా జీవితంలో మార్పు రావాలి అని ఆలోచన కలిగిందంట. అందుకనే వాళ్ళు ప్రతిదినం కూడుకున్నారు. మరి మనమండి వారానికి ఒకసారి బుధవారం, అది కూడా ఒక గంట. ఈ గంట కూడుకోవడానికి ఎంతమందిని ఎలా బ్రతిమాలవలసి వస్తుందో అయినా కొంతమంది మాత్రమే దానికి విధేయత చూపిస్తున్నారు. సంఘంలోనికి రావటం వలన, వాక్యం ఉండటం వలన, సహవాసం కలిగి ఉండటం వలన, పాట పాడటం వలన, ప్రార్థనలు లేఖించడం వలన మన జీవితానికి ఎంత మేలుందో, ఎంత నమ్ముందో అర్థం కాని పరిస్థితి. అందుకని ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు చాలామంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 12వ వచనం చూడండి. అందుచేత అమ్మా వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించారంటండి. ఇక్కడ ఇప్పుడు సంఘము ద్వారా ప్రారంభించినటువంటి ఈ సంఘ కార్యక్రమాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. బహిరంగం అంటే వీధి కూటాలని, సువార్త కుడుకులని, ప్రత్యేక కుడుకులని, సెమినర్స్ అని పెట్టడం ప్రారంభించారు. అందుకనే ఇక్కడ చూడండి, గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలామంది విశ్వసించారంటండి. సువార్త బయటకు వెళ్ళింది. ఇప్పుడు సువార్త బయట చెప్పాలంటే ఖర్చుతో కూడిన పని, అవునా కాదండి? సంవత్సరానికి ఒకసారి మనం ఈ సువార్త కుడుకులు పెట్టాలంటే 2.5-3 లక్షలు అవుతుంది. 2.5-3 లక్షలు. సువార్త సంఘము బాధ్యత కలిగి సంఘము దేవుని పని చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని, చాలా భారంతో కూడినటువంటి పని. మొదటి దినాల్లో సంఘము అంత భారం కలిగి ఎలాగున్నారంటే, వారికి ఉన్నదంతా కూడా స్థలాలు కలిగిన వారు, పొలాలు కలిగిన వారు, వ్యాపారాలు కలిగిన వారు, ఇదిగోండి మీరు సువార్త చేస్తున్నారు, ఆత్మల భారం కలిగి ఉన్నారు, దేవుని కొరకు ప్రజల్ని రక్షిస్తున్నారు, కనుక ఈ సొమ్ము మీ దగ్గర ఉంచండి, కొలత లేనట్టుగా తెచ్చిచ్చారు. అందుకనే విరివిగా సువార్త అందింది, విరివిగా ఆత్మలు రక్షించబడ్డారు. ప్రతి దినము కూడా కొత్త ఆత్మలు, నూతనంగా మార్చబడిన వారు సంఘములో చేర్చబడుతున్నారు. ఇక్కడ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం చూడండి. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండని. చూడు ప్రియులారా, ఇక్కడ బహిరంగంగా కూడుకున్నటువంటి వారికి ఆటంకాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. మరి సువార్త ఆకూడదు, సువార్త పని ఆకూడదు. ఏం చేయాలి? దేవాలయంలో కూడుకుందాము, దేవాలయంలో కూడుకుని దేవాలయంలో మాట్లాడుకుని, ఇదిగో ఇంటింటికాడ సువార్త చేద్దాం, ఇంటింటి దగ్గర సువార్త చేద్దాం, ప్రతి ఇంటి దగ్గర సువార్త కుడికి ఏర్పాటు చేసుకుందాం, ప్రతి ఇంటి దగ్గర సువార్త కుడికి ఏర్పాటు చేసుకుని
దేవుని గురించిన జ్ఞానాన్ని, దేవుని యొక్క గుణగణాలని, దేవుని యొక్క స్వభావాన్ని ప్రజలకి కొంతైనా అవగాహన కలిగేలాగా చెప్తాం. వారు మారితే ధన్యులు, లేకపోతే మనమేమీ చేయలేము. అంటే మొదటగా దేవాలయంలో కూడుకున్నారు, తర్వాత బహిరంగంగా వచ్చారు, తర్వాత ఆటంకాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎదురైనందువలన మరలా దేవాలయంలో కూడుకుని, ఇలా కాదు మనం ఇంటి దగ్గర కూడుకుందాం. ఎక్కడ కూడుకుందామండి? ఇళ్ళ దగ్గర కూడుకుందాం. ఈ సంవత్సరం నేను అదే చెప్పడం జరిగింది మీకు. ఈ వాక్య కూడికను, బైబిల్ క్లాస్ని ఇళ్ళ దగ్గర మీరు ఏర్పాటు చేసుకుంటే మన బంధువులు, మన కుటుంబీకులు, అత్తమామలు, తల్లిదండ్రులు, లేక తోబుట్టువులు, తోడుకోడళ్ళు, తోడోళ్ళు మనకు కావాల్సిన వారు ఉన్నారు. అందులో కుటుంబంలో ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు. పిల్లలకి ఇష్టం ఉంటుంది, తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. లేక చిన్నవారికి ఇష్టం ఉంటుంది, పెద్దవారికి ఇష్టం ఉండదు. మన ఇంటి దగ్గర ప్రార్థన కూటమి ఏర్పాటు చేసుకుని మనకు తెలిసిన వారిని పిలిచి దేవుని మాటలు వారికి అందించడం వలన ఏమో వారి హృదయాలు మారొచ్చేమో, వారు దేవుని కొరకు బ్రతకొచ్చేమో, ఆ యొక్క శిక్ష నుండి తప్పించుకొని పాపం నుండి విడుదల పొంది దేవునిలో మంచివారిగా వారు జీవించొచ్చేమో. ఇలా జీవించాలంటే మనం ఒక ప్రణాళిక కలిగి ఉండాలి, ఒక తీర్మానం, ఒక నిర్ణయం కలిగి ఉండాలి. ప్రతిరోజు కుటుంబంగా ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకునేవారుగా ఉండాలి, ప్రతిరోజు ఆత్మల భారం కలిగి దేవాని కొరకు నేను ఏం చేస్తే మంచిది ఈరోజు అని ఆలోచన కలిగిన వారుగా మనం ఉంటే దేవుని కార్యాలు ముందుకెళ్తాయి. 41వ వచనం కూడా చదువుదామా? అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. యేసే క్రీస్తని ప్రకటిస్తున్నారంట. అవమానం వచ్చింది, దుఃఖం వచ్చింది, బాధ కలిగింది, కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానిస్తున్నారు, అయినా భారం కలిగి ఉన్నారు వాళ్ళు. ఈనాడు ప్రపంచమంతా కూడా యేసు రక్షకుడని, విమోచకుడని, స్వస్థపరిచేవాడని, అద్భుతాలు, ఆశ్చర్యకాలు చేసేవాడని నమ్ముతున్నారు. కానీ క్రీస్తుగా అంగీకరించట్లేదు. క్రీస్తుగా, ఎందుకంటే క్రీస్తు అంటే రాజు, క్రీస్తు అంటే పాలించేవాడు, పోషించేవాడు, ప్రేమించేవాడు, తీర్పు తీర్చేవాడు. ఈ మాట మింగుడు పట్టలేదు చాలామందికి. అందుకనే యేసు ప్రభువుని క్రీస్తుగా ఒప్పుకోవడం లేదు. యేసుని యేసుగానే ఒప్పుకుంటున్నారు. ఆయన ఒక మానవుడు, ఆయన ఒక ప్రవక్త, ఏదో వచ్చాడు, మంచి పనులు చేశాడు, చనిపోయాడు, ఇంతవరకు నమ్ముతున్నారు. క్రీస్తుగా అంగీకరించట్లేదు. కానీ మొదటి సంఘము అపోస్తులు యేసుని క్రీస్తుగా అన్యజనులకు పరిచయం చేశారు. మనల్ని ప్రేమించడమే కాదు, మనల్ని రక్షించడమే కాదు, మనల్ని పోషించడమే కాదు, మనల్ని స్వస్థపరచడమే కాదు, రేపొద్దున మనల్ని తీర్పు తీర్చి పరలోకంలో ఉంచాలా, నరకంలో ఉంచాలా, అధికారం క్రీస్తులోనే ఉంది, యేసు ప్రభులోనే ఉందని చెప్పారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలోకి వద్దాం. 21 వచనాలు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలని యూదులకును గ్రీసు దేశస్తులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను అంటున్నాడు. బహిరంగంగా బోధించినటువంటి, బహిరంగంగా సువార్త ప్రకటించినటువంటి ఈ అపోస్తులు మొదటి సంఘము సువార్త ఆగుతుంది, సువార్త వల్ల ఇబ్బందులు అవుతున్నాయి, సువార్త చేయనివ్వటం లేదు అని ఇంటింట దేవుని మనసు తెలియజేశారంట. సంఘము అంటే ఏంటంటే మళ్ళీ చెప్పండి. సంఘం అంటే మీరు, నేను. కనుక ఇప్పుడు ఇంటింట దేవుని మనసు తెలియజేసేటటువంటి ఆ భారం ఎవరిదండి? సంఘానిది. అంటే మీకు ఉండాలి, నాకు ఉండాలి. అంటే దేవుడి నుండి మనం ఏం నేర్చుకున్నాము, దేవుడు మనకి ఏం తెలియజేశాడు, వాక్యము ఏమి మనకు అర్థమైందో,
వాక్యం మనకి ఏమి చెబుతుందో, ఏం బోధిస్తుందో అర్థం చేసుకున్న మనము, జీర్ణించుకున్న మనము, దానిలో జీవిస్తున్న మనము, దేవుని కొరకు బ్రతకాలనుకున్న మనము అనేకుల భారం కలిగి మనకు తెలిసిన దాన్ని ఇంటింట ప్రకటించవలసినటువంటి భారము మన మీద ఉందంటండి, మన మీద ఉందంటండి. అలా ఉన్నవారు ఒకరిని గురించి మాట్లాడుకుని మనం ముగించేసుకుందాం. ఎవరైనా ఉన్నారా అలాగా? ఎవరైనా ఉన్నారా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు కైసరులో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలు ప్రియులారా, యేసు ప్రభు నమ్ముకున్నాను, లేక దేవుని మార్గంలో జీవిస్తున్నాను, నేను మార్పు చెందాను, నేను సత్యంలో ఉన్నాను, సత్యమేదో నాకు వినబడింది, చీకటిని వదిలేశాను, నేను వెలుగులోకి వచ్చాను, వెలుగు సంబంధిగా జీవిస్తున్నానంటే కొర్నేలిలాగా బ్రతకాలి. మనం కొర్నేలిలాగానే బ్రతకాలి. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడంట. అంటే కుటుంబంలో ఒక రక్షించబడితే కుటుంబం అంతా రక్షించబడిన ఆలోచన, ఆ ప్రణాళిక, ఆ సంకల్పం కలిగి దాని గురించే ప్రార్థించేవారుగా, దాని గురించి ఆలోచించేవారుగా, దాని గురించే ఎలా చెబితే దేవునిలోకి వస్తారు, ఎలా చెబితే దేవునికి సమయం ఇస్తారు, ఎలా చెబితే లోకాన్ని విడిచిపెట్టి దేవునిలో జీవిస్తారు అని ఆలోచన కలిగి ఉండాలంటండి. అది కొర్నేలి కలిగి ఉన్నాడు. అది కొర్నేలి కలిగి ఉన్నాడు. తర్వాత భయభక్తులు కలిగి ఉండటమే కాదు, ధర్మం కూడా చేసేవాడంట. ఏం చేసేవాడండి? ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడంటండి. కుటుంబంతో సహా భార్య, పిల్లలు, తను కలిపి ఎల్లప్పుడూ ఉన్న సమయాన్ని దేవునితో గడపడానికి, ప్రార్థనలో గడపడానికి ఇష్టపడుతూ ఉండేవాడంట. ఇలా జీవిస్తూ తను అనుకున్నాడంట, నేను మారటమే కాదు, నేను జీవించటమే కాదు, నేను బ్రతకడమే కాదు, నేను తెలుసుకోవటమే కాదు, నేను సత్యంలో ఉండటమే కాదు, ఆ గొప్ప దేవుని గురించి నేను పెట్టమే కాదు, నా బంధువులకి, నా ఇరుగుపొరుగు వారికి, నా గ్రామానికి, మా వీధుల వారికి, నా స్వజనానికి, నా సొంత వారికి నేను దేవుని వాక్యాన్ని బోధించాలనుకున్నాడంట. దేవుని వాక్యాన్ని బోధించాలి. చూడండి, ఇక్కడ 23 నుంచి చదువుకుందాం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను, వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. కొర్నేలి ఏం చేశాడంటండి? బంధువుల్ని, స్నేహితుల్ని. నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను, విందులకి, వినోదాలకి, శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, హౌస్ ఓపెనింగ్లకి, మిచ్యూర్ ఫంక్షన్కి పిలవపోయినా పర్లేదు. మరి దేనికి పిలవాలి? వాళ్ళు రాలేదని కూడా మీరు బాధపడొద్దు. మీ బంధువులైన వారు, మీ రక్తమైన రాలేదని కూడా బాధపడొద్దు. కానీ మీ ఇళ్లలో ఓ ప్రత్యేకమైన ప్రార్థన కూడా పెట్టుకున్నప్పుడు, మీ ఇంట్లో వాక్య కూడా పెట్టుకున్నప్పుడు, మీ ఇంట్లో సువార్త కూడా పెట్టుకున్నప్పుడు వాళ్ళు రాకపోతే బాధపడండి. రాకపోతే బాధపడండి. ఎందుకంటే ఒక ప్రార్థన కూడిక, ఒక సువార్త కూడిక, ఒక గృహ కూడిక, ఒక వాక్య కూడిక ఒక ఆత్మను రక్షించేదిగా ఉండాలి. ఒక ఆత్మను రక్షించేదిగా ఆ భారం కలిగి మనం ప్రార్థన పెట్టుకోవాలి. ఆ భారం కలిగి మనం సువార్త చేయాలి. ఈ కూడిక ద్వారా, ఈ ప్రార్థన కూడిక ద్వారా ఒక్కరైనా రక్షించబడాలి, ఒక్కరైనా దేవుని వాక్యం అంగీకరించాలి, ఒక్కరికైనా దేవుని వాక్యం అర్థం కావాలి అనే ఆలోచన మనకు ఉండాలంటండి. అది కొర్నేలిలో ఉంది. అది కొర్నేలిలో ఉంది. సంఘములో చేరినటువంటి, సంఘమైనటువంటి వారు ఎలా దేవుని కొరకు బ్రతికారో మనకు అర్థమైతే, మనం చదువుకుంటున్నప్పుడు నిజంగా మనకి అది విషదమైతే మనం కూడా అలాగే జీవించాలని ఒక ఆలోచన, ఒక తీర్మానము, ఒక నిర్ణయం కలిగి ఉంటామండి. బంధువుల్ని 24వ వచనంలో కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి
వాక్యము చెప్పే సేవకుల కొరకు కనిపెట్టుకుని ఉన్నారంట. బంధువులందరినీ సమకూర్చాడంట, స్నేహితులందరినీ సమకూర్చాడంట. మన స్నేహితులు, మనం స్నేహం చేయాలి చాలామందితో. మన బంధుత్వాన్ని మనం వదలకూడదు. అది చెప్తాను నేను. బంధువులతో పగా ప్రతీకారం పెట్టుకోవద్దు. స్నేహితులతో పగా ప్రతీకారం, కక్షలు, పంతాలు పెట్టుకోవద్దు. వాళ్ళతో ప్రేమగా ఉండండి, వాళ్ళతో మర్యాదగా మాట్లాడండి, వారిని ప్రేమించండి. ఎందుకంటే మీరు జీవముగల దేవుని మాటలు వారికి అందించాలి. జీవముగల దేవుని మాటలు వారికి అందించాలి. ఏ రూపేణైనా క్రీస్తుని పరిచయం చేసే ఆలోచన మీకు కలిగి ఉండాలి. చెప్పే బాధ్యత మంది, చెప్పించే బాధ్యత మంది. చెప్పినప్పుడు, చెప్పించినప్పుడు వినలేదనుకోండి, ఇంకా వారి దేవునికి అప్పగించుకోవడమే, వారి దేవునికి అప్పగించుకోవటమే. కొర్నేలి బాధ్యత కలిగి తన బంధువుల్ని, తన స్నేహితుల్ని పిలిపించుకొని, పేతురు గారిని పిలిపించుకొని రక్షణ సువార్త వాక్యం అందించమన్నాడు. అందించిన తర్వాత చాలామంది యేసు ప్రభు మనసు తెలుసుకున్నారు, గుణగణాలు తెలుసుకున్నారు, ఆయన దయ తెలుసుకున్నారు, ఆయన కనికరం తెలుసుకున్నారు, ఆయన జాలి తెలుసుకున్నారు, ఆయన ప్రేమను తెలుసుకున్నారు. ఇటువంటి దేవుణ్ణి మాకు పరిచయం చేసినందుకు మేము ధన్యులం అని చాలామంది విశ్వసించి, నమ్మి, బాప్తిసం పొంది దేవుని కొరకు జీవించారు. ఇది సంఘం చేసే పని. ఇది సంఘం చేసే పని. ఇలా మీరు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.